దావోస్ లో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా మొదలైంది. ఈ సందర్భంగా వివిధ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ అయింది. దావోస్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థలతో సీఎం పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 23 తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం డ్యాంకు చేయాల్సిన మరమ్మతుల పనులు ఎట్టకేలకు మొదలవనున్నాయి. ఈ మేరకు సాంకేతిక నిపుణుల బృందాన్ని సిడబ్ల్యూసీ ఏర్పాటు చేయనుంది. చలాన్ల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు పలు సూచనలు జారీ చేసింది. చలాన్లు కట్టకపోతే వారిని ప్రాసిక్యూట్ చేయాలే తప్ప వాటి కోసం వాహనదారును బెదిరించొద్దని మందలించింది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క రోజులో మేలిమి బంగారంపై 6,000 పెరగడంతో సామాన్యులు వణికిపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు సిట్ అధికారులు హరీష్ రావుని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే పలు ప్రశ్నలకు తెలియదని, మరికొన్ని ప్రశ్నలకు నమ్మనని హరీష్ రావు సమాధానమిచ్చినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాపై ఎన్ని కుట్రలు పనినా ప్రశ్నిస్తూనే ఉంటానని మండిపడ్డారు. బొగ్గు స్కామ్ బయట పెట్టినందుకే హరీష్ రావుని విచారణకు పిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఫుట్బాల్ ఆడిన హరీష్ రావును 5 మంది అధికారులు ఏం చేస్తారని ఆయన కామెంట్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి సింగరేణి కార్మికుల రక్తాన్ని పీల్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. సినిమా టికెట్ల ధర పెంపుపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేట్లు పెంచితే 90 రోజుల ముందే చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, నితిన్ నబీన్ నా బాస్, అతని ఆదేశాలను నేను ఒక కార్యకర్తలా పాటిస్తానని అన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జీతాలు నేరుగా వారి ఖాతాలో పడేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కెనడా, గ్రీన్లాండ్, వెనజువెలా అన్ని మాఫీనంటూ ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. ఆ మూడింటిని అమెరికాలో భాగంగా చూపే ఓ ఏఐ చిత్రాన్ని ఆయన పోస్టులో పేర్కొన్నారు.